కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బడ్జెట్ ప్రతిపాదనపై సామాన్యుల నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కిందటేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో గ్రామీణ ఉపాధి కల్పన పథకాలకు అరాకొరా నిధులు కేటాయించారు. పల్లె ప్రాంతాల్లో వినియోగం తగ్గడానికి ఇది కూడా ఒక కారణం. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న పల్లె జనానికి ఆశించిన స్థాయిలో వేతనాలు అందటం లేదు. ఈ వేతనాలను పెంచాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి 1వ తేదీన 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్కు ఒక ప్రత్యేకత ఉంది. నిర్మలా సీతారామన్ వరుసగా ప్రవేశపెట్టనున్న 8వ బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్పై సామాన్యుల దగ్గర నుంచి కార్పొరేట్ దిగ్గజాల వరకు అనేక ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనతాదళ్, యునైటెడ్ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అంతేకాదు ఈ రెండు పార్టీల సాయంతోనే ప్రస్తుతం కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది. దీంతో ఇటు ఆంధ్రప్రదేశ్, అటు బీహార్కు బడ్జెట్లో భారీ కేటాయింపులుంటాయని అందరూ భావిస్తున్నారు. ఇప్పటికే తమ డిమాండ్ల చిట్టాను ఈ రెండు పార్టీలు కేంద్ర ప్రభుత్వం ముందుంచినట్లు సమాచారం. కొంతకాలంగా దేశంలో ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. వృద్ధి రేటు అంచనాలకు మించి క్షీణించింది. అంతేకాదు ద్రవ్యోల్బణం కూడా కొనసాగుతోంది. దీంతో ఈసారి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ వృద్ధి రేటు పెంచేదిలా ఉండాలని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు. దేశ జీడీపీ స్థిరంగా వృద్ధి చెందడంలో మౌలిక సదుపాయాల కల్పన కీలక పాత్ర పోషిస్తోంది. మౌలిక రంగానికి భారీ కేటాయింపులు జరపడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకోకూడదు. సదరు నిధులు పూర్తి స్థాయిలో ఖర్చు అవుతున్నాయా లేవా అనే అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం పరిశీలిస్తుండాలి. నిధులు ఖర్చు కాకుంటే అందుకు దారితీసిన కారణాలపై సమగ్ర అధ్యయనం చేయాలి. పూర్తి స్థాయిలో నిధులు ఖర్చయ్యేలా అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. కొంతకాలంగా మధ్యతరగతి బతుకులు ఏమాత్రం సంతృప్తిగా లేవు. ఒకవైపు ద్రవ్యోల్బణం, మరోవైపు ఎదుగుదల లేని వేతనాలతో ప్రధానంగా దిగువ మధ్యతరగతి లబోదిబోమంటోంది. కేంద్ర బడ్జెట్ అనగానే అందరి దృష్టి ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిపైనే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని 5 లక్షల రూపాయల వరకు పెంచాలని వేతనజీవులు కోరుతున్నారు. మినహాయింపు పరిమితి ఎంతగా పెరిగితే వేతనజీవులకు అంతగా ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని కూడా పెంచాలన్నది ఒక ప్రధాన డిమాండ్. ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి 75,000గా ఉంది. ఈ పరిమితిని ₹1,00,000 పెంచాలని ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. సీనియర్ సిటిజన్ల విషయంలో కూడా కేంద్రం మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. తమకు మినహాయింపును 50,000 నుంచి ₹1,00,000 వరకు పెంచాలని సీనియర్ సిటిజన్లు ఎప్పటినుంచో కోరుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించడానికి వీలుగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఊరట చెందుతున్నారు. ఈ సంగతి ఎలాగున్నా అసంఘటిత రంగం గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. వారి డిమాండ్లను ఎలుగెత్తి చాటే నాయకులు కూడా పెద్దగా ఎవరూ కనపడరు. ఈ నేపథ్యంలో అసంఘటిత రంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం బాగా తగ్గింది. దీనికి ప్రధాన కారణం పల్లె జనం దగ్గర డబ్బులు లేకపోవడమే. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పెరగాలంటే అందుకు తగ్గట్టుగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. కిందటేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో గ్రామీణ ఉపాధి కల్పన పథకాలకు అరకొర నిధులు కేటాయించారు. పల్లె ప్రాంతాల్లో వినియోగం తగ్గడానికి ఇది కూడా ఒక కారణం. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న పల్లె జనానికి ఆశించిన స్థాయిలో వేతనాలు అందడం లేదు. ఈ వేతనాలను పెంచాల్సిన అవసరం ఉంది.
నిజానికి మన దేశంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది. ప్రకృతి వైపరీత్యాల పరిహారం విషయంలోనూ భారతదేశం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. దేశానికి స్వతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినా ఇప్పటికీ రైతు పండించిన పంటకు సరైన ధర లభించడం లేదు. రైతుల దయనీయ పరిస్థితికి ఇంతకంటే మరో ఉదాహరణ అక్కర్లేదు. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులలో తమ పట్ల వివక్ష చూపుతున్నారని బీజేపీయేతర ప్రభుత్వాలు గతంలో అనేకసార్లు ఆరోపించాయి. కనీసం ఈసారైనా కేటాయింపుల విషయంలో వివక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలి. ఏమైనా వికసిత భారతే తమ లక్ష్యం అంటున్న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అందుకనుగుణంగా రానున్న బడ్జెట్లో కీలక రంగాలకు కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉందంటున్నారు ఆర్థికవేత్తలు.